బేసికల్ గా నేను మాట్లాడేటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో నంబర్ 1 వచ్చినానా డిగ్రీ స్థాయిలో ఈ సంవత్సరం నుండి కొత్తగా సిబిసిఎస్ సిస్టమ్ లో భాగంగా సిలబస్ మోడిఫికేషన్స్ అనేటువంటివి జరిగాయి. ప్రస్తుతం ప్రధానంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి గత సంవత్సరానికి సంబంధించినటువంటి సిబిసిఎస్ సిలబస్ అనేటువంటిదే కొనసాగుతూ ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్ కు మాత్రం నూతన సిలబస్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది. అందుకనే నేను స్వయంగా ఆ లైఫ్ స్కిల్స్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ రెండింటినీ కలిపి ఒక పేపర్ లో కన్సైజ్ చేసి మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఏ గ్రూపులు ఉన్నారు నాన్న ఇప్పుడు? ఎంపీసీఎస్, ఎంపీసీ, బీజెడ్సీ ఉన్నారమ్మా? బీకామ్ ఓన్లీ ఎంపీసీఎస్ అండ్ ఎంపీసీ. ఓకే ఎంఎస్ రైట్. సో అందులో మీ కేటగిరీకి సంబంధించినటువంటి బ్రాంచెస్ చూసుకున్నాను. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏంటి ఏం మాట్లాడాలి అనేటువంటిది చూద్దాం. సో బేసికల్ గా మొదటి 2 పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సిబిసిఎస్ సిలబస్ లో భాగంగా మీకున్నటువంటి కోర్సులలో ఏ కోర్స్ అనేటువంటి దాన్ని ఎవరు తీసుకోవడానికి ఎలిజిబుల్, ఆ కోర్సుకు సంబంధించినటువంటి అంశాలు ఫస్ట్ థింగ్ అయితే. రెండవ అంశం వచ్చేసరికి నాన్న డిగ్రీ చదివేటప్పుడే మన కెరీర్ అనేటువంటి దాన్ని ఎట్లా మౌల్డ్ చేసుకోవాలి, మన కెరీర్ అనేటువంటి దాన్ని మౌల్డ్ చేసుకునేటువంటి క్రమంలో డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ డిగ్రీ అయిపోయే స్థాయికి జనరల్ స్టడీస్ లో ఒక స్థాయి అవగాహన తెచ్చుకునే విధంగా ఎలా మనం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి దాని గురించి రెండవ సెషన్ లో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మొదటి సెషన్ కి సంబంధించినటువంటి అంశాల్లో సిబిసిఎస్ సిలబస్. సో సిబిసిఎస్ లో నాన్న మనకి బేసికల్ గా మీకు ఉన్నటువంటి ఒకే ఒక డౌట్, చాలా మందికి ఈ సంవత్సరం ఎక్కువ సార్లు వార్తల్లో రానటువంటి అంశం ఏంటి, డిగ్రీ ఈ సంవత్సరం నుండి 4 ఏళ్ళంట. సో అది 4 ఏళ్ళ 3 ఏళ్ళ అనేటువంటి చాలా మందికి అవగాహన లేదు. ఇలా ఎంతమందికి డిగ్రీ 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు? 3 ఏళ్ళు అనుకునే వాళ్ళు ఎంతమంది అయ్యా? సో 4 ఏళ్ళు అనుకునే వాళ్ళు ఎంతమంది? ఇంకా మిగిలిన వాళ్ళు. సో చూస్తే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 4 ఇయర్స్ అనుకునే వాళ్ళు చాలా తక్కువ. వాస్తవానికి టెక్నికల్ గా చూస్తే ఇది 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్. టెక్నికల్లీ ఇట్ ఈస్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్. బట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ 3 ఏళ్ల తర్వాత నువ్వు 4వ సంవత్సరం కంటిన్యూ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. 3 సంవత్సరాలకే నీకు డిగ్రీ రావడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? సో అది ఎట్లాగో దానిలో ఉన్నటువంటి సెగ్రిగేషన్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎంపీసీఎస్ అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఈ పిల్లవాడికి ఫస్ట్ సెమిస్టరు, సెకండ్ సెమిస్టరు, థర్డ్ సెమిస్టరు, ఫోర్త్ సెమిస్టరు, ఫిఫ్త్ సెమిస్టరు, సిక్స్త్ సెమిస్టర్ కనుక చూస్తే 5th and 6th సెమిస్టర్స్ రెండూ కూడా ఇంటర్న్షిప్ అంటే ఒక రకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్. మా కాలేజీలో మార్కర్ బోర్డు మీద రాసి అలవాటు అయిపోయింది. చాక్ పీస్ అనేటువంటిది అలవాటు తప్పిపోయింది. కొద్దిగా అడ్జస్ట్ అవడానికి ప్రయత్నం చేయండి. సో 5th and 6th సెమిస్టర్స్ ఏముంటుంది నాన్న? ఓన్లీ ఇంటర్న్షిప్. దేర్ ఇస్ నో క్లాస్ వర్క్. Most of the time in 5th semester and 6th semester you have to work in the field, whether it may be company, whether it may be factory, whether it may be something, whatever related to your field. For example, if somebody is there who is in BZC, they can go for some sort of specification which is related to poultry farming. There may be some sort of specification which is related to dairy farming. So something like that concerned to the BZC. If it is MPC or MPCS or MSIS, వీళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ కోర్స్ అనేటువంటిది అందులో డిజైన్ చేయబడి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3rd ఇయర్ మొత్తం కూడా ఏంటినా, దట్ ఈస్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్. ఏంటది? స్కిల్
ఎన్హాన్స్మెంట్ కోర్స్. అది థర్డ్ స్టేజ్. సో ఇక ఫస్ట్ ఇయర్ లో మనకు ఉన్నటువంటి మొత్తం మీద కోర్సులను 3 రకాలుగా విభజించారు నాన్న. నంబర్ 1 లైఫ్ స్కిల్స్. ఏంటవి నాన్న? లైఫ్ స్కిల్స్. నంబర్ 2 స్కిల్ డెవలప్మెంట్. ఏంటది నాన్న? స్కిల్ డెవలప్మెంట్. నంబర్ 3 స్కిల్ ఎన్హాన్స్మెంట్. సో స్కిల్ ఎన్హాన్స్మెంట్, లైఫ్ స్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్. ఈ లైఫ్ స్కిల్స్ కోర్సెస్ అనేటువంటివి ఫస్ట్ 3 సెమిస్టర్లలోనే ఉంటాయి నాన్న. ఎన్ని సెమిస్టర్లు? ఫస్ట్ 3 సెమిస్టర్లు. ఓకేనా? అందులో మనకి డివిజన్ ఉంది. మనకు కావాల్సినటువంటి కోర్సుని లైఫ్ స్కిల్స్ లో ఎంపిక చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్కిల్స్ లో నాన్న ఫస్ట్ సెమిస్టర్ కు ఉన్నటువంటి కోర్సులు చూడండి. కంప్యూటర్ అప్లికేషన్స్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ మూడింటిలో ఏదో ఒక దానిని ఖచ్చితంగా మనం ఎంపిక చేసుకోవాలి. అది ఎనీ గ్రూప్, whether you may be in BA, whether you may be in BCom, whether you may be in BSc Computer Science, whether you may be in BZC or Microbiology or whatever it may be. So here life skills courses will be dealt in first, second and third semesters. Okay na? So first semester lo manaku అందుబాటులో ఉన్న కోర్సెస్ ఏం చెప్పాను? What are the courses available in the first semester? Number 1 is computer applications. Number 2 is human values and professional ethics. Number 3 is entrepreneurship. So if we select human values and professional ethics, that would be the first course in first sem. And the next, there is a separate segregation that is called list of skill development courses. Second table lo chudandi nana, list of skill development courses. So list of skill development courses are different to different branches. For example, arts, if a person who is in BA, they are eligible to the courses which are there in that particular slot. For example, most of you belongs to science background here in, the people who are here. Number 1, in the first semester there are 2 courses which are related to life skills, skill development. That is number 1, electrical appliances. Number 2, what was that? Plant nursery. So వీటిని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ప్లాంట్ నర్సరీ అనేటువంటిది BZC వాళ్ళు తీసుకుంటారు. తర్వాత the first one is electrical appliances, basically MPC స్టూడెంట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ లో సెకండ్ కోర్స్ ఏంటన్నా, most of you belongs to MPC కాబట్టి నాన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. దిస్ ఈజ్ సెకండ్ సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటన్నా హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ. బేసికల్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ BCom వాళ్ళు తీసుకుంటారు, హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ BA వాళ్ళు తీసుకుంటారు, కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి వాళ్ళు సాధారణంగా MPCS లేదా MPC వాళ్ళు తీసుకునే అవకాశం. సో దట్ ఈస్ ద ఆప్షనల్. ఎనీబడీ కెన్ టేక్ any course. If a BCom student, if he wants to take human values and professional ethics, they can take human values and professional ethics. If a MPC student, if he wants to take human values and professional ethics, he can also opt for human values and professional ethics. So that is the concern with list of life skills లో ఉన్నటువంటి అంశాలు. ఓకేనా? సెకండ్ ఏం చెప్పుకున్నాం నాన్న? స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. So skill development courses concern to MPC, electrical appliances and plant nursery is there. That is, whatever you want to take, you can take. An MPC candidate can take plant nursery, a BZC candidate can take electrical appliances. That is the choice of the student. So that is the second subject. And the next, skill development courses లో భాగంగా ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించినటువంటివి అవంటే 1+1 కదా నాన్న. ఇది హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇది ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. నెక్స్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసరికి నాన్న సెకండ్ లాంగ్వేజ్, తెలుగు ఆర్ హిందీ ఆర్ సాంస్క్రిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దట్ ఈస్ ద సెకండ్ లాంగ్వేజ్. These 4 subjects and core subjects will be there. Core subjects means if you are a student belongs to MPCS, Maths, Physics, Computer Applications or Computer Science. If you are a student of BZC or Botany, Zoology, Chemistry,
human values, professional ethics, electrical appliances or plant nursery, English, Telugu or Sanskrit or Urdu or Hindi, core 3 subjects. So that is the stream of first year, first semester. So first semester అర్థమైందిగా మీకు. So that is the stream. That is the stream. You try to understand. Don't be clumsy or hazy. అయ్యా ఇది అర్థం కావట్లేదు అనేటువంటి పాయింట్ ఏముండదు. ఏమైనా అర్థం కాకపోతే అక్కడ ఒక పాయింట్ రాసుకోండి. నేను తర్వాత మాట్లాడినప్పుడు మీరు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ అరైజ్ ద క్వశ్చన్స్. ఓకేనా? సో దట్ ఈస్ కన్సర్న్ టు ఫస్ట్ సెమిస్టర్. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ చూస్తే మీకు లిస్ట్ ఆఫ్ స్కిల్స్ లో లైఫ్ స్కిల్ కోర్సెస్ లో మళ్ళీ సెకండ్ సెమిస్టర్ అని పక్కన చూడండి సెమ్ 2 అని ఉంది. నంబర్ ఆఫ్ కోర్సెస్ యూ హ్యావ్ టు టేక్ 1. సో దానిలో కూడా మళ్ళా ద చాయిస్ ఇస్ బిలాంగ్స్ టు స్టూడెంట్ ఓన్లీ. In second semester there are 3 courses are available. Any student can opt for any course. That is number 1, information and communication technology, that is called ICT, and the second one is Indian culture and science. Third one is elementary statistics. So anybody can take any course. For example, if a candidate who is in MPCS, if he is not interested in statistics, he can opt for information and communication technology. If a student who is in BZC, if he is not interested in Indian culture and science, he can opt for information and communication technology. That is the second semester in life skills course. Life skills course, for example, ICT తీసుకున్నాడు అనుకోండి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ లో ఉంది మళ్ళీ ఏముంది, స్ట్రీమ్ 2 లో ఏముంది, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ 2 తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని తీసుకోవాలి? 2 తీసుకోవాలి. మీరు సైన్స్ వాళ్ళు కాబట్టి let me speak. If you want to speak, you can speak. But after completion of my speak, you can speak. Okay na? Don't create disturbance to others. Please maintain silence. If you are having any queries, let me know. Okay? Right, thank you. So, as part of skill development, in second semester you have to opt or you have to choose, you have to elect at least 2 subjects from the in the list which is provided for the second semester. What are the subjects for sciences, Nana? Number 1, solar energy. Number 2, fruit vegetables preservation. Number 3, dairy techniques. Number 4, food adulteration. సో ఇందులో ఒక స్టూడెంట్ తనకు కావాల్సినటువంటి 2 కోర్సులను సైన్స్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది సైన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో హియర్ దేర్ ఆర్ 4 courses available for the second semester. Those are solar energy, fruit and vegetable preservation, dairy techniques and food adulteration. So if anybody wants to take food adulteration, they can take food adulteration or fruits and vegetable preservation. If anybody wants to take solar energy, they can take for solar energy and dairy techniques, whatever it may be. So you have to select, for example, dairy techniques you have selected, and solar energy you have selected. That is 3 subjects are there in the second semester. Number 1 is life skills, number 2 is skill development. Okay na? Next to English common and second language is also common, and 3 core subjects will be there. So total in the second semester you are going to read 1, 2, 3, 4, 5, 6, 7, 8 subjects will be there in second semester. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి సెకండ్ సెమిస్టర్ లో? 8 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో 5 ఫౌండేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఫౌండేషన్ కోర్స్ లో లైఫ్ స్కిల్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ద కన్సర్న్ విత్ సెకండ్ semester. So again third semester, if you go to life skills లో third semester లో 2 కోర్సులు కంపల్సరీ తీసుకోవాలి. ఎన్ని కోర్సులు? 2 courses have to take compulsory. Out of those 2 courses, 1 course is there, that is environmental education, that is common for all the students. You may be MPCS, you may be BZC, you may be MPC, you may be BCom, BA, whoever it may be. In the third semester, environmental education is compulsory for every student who is pursuing graduation. Okay, Nana?
నెక్స్ట్ మూడింటిలో చాయిస్ ఉంది చూడండి అయ్యా. నంబర్ 1 హెల్త్ అండ్ హైజీన్ ఒకటి ఉంది. నంబర్ 2 పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్. నంబర్ 3 అనలిటికల్ స్కిల్స్. ఈ మూడింటిలోంచి ఒకటి ఎంపిక చేసుకోవాలి. బికాస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈస్ కంపల్సరీ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద థర్డ్ సెమిస్టర్. సో హియర్ యూ హ్యావ్ టు understand that environmental education is compulsory paper for all the graduate students. Next, for example, ఇప్పుడు ఆయన ఇక్కడ లైఫ్ స్కిల్ కోర్సెస్ ఎన్ని తీసుకోవాలని చెప్పాను థర్డ్ సెమిస్టర్ లో 2. ఒకటి ఆల్రెడీ మ్యాండేటరీ అయిపోయింది. ఏంటది? ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ ద కోర్సెస్ హెల్త్ అండ్ హైజీన్ తీసుకున్నాం అనుకో, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ తీసుకున్నాం అనుకో, దట్ ఈస్ ద సెకండ్ కోర్స్. ఓకేనా? నెక్స్ట్ ఈసారి థర్డ్ సెమిస్టర్ లో స్కిల్ డెవలప్మెంట్ లో ఒక కోర్సే తీసుకోవాలి. ఓకేనా? ఆ ఒక కోర్సులో సైన్స్ వాళ్ళకి ఏమున్నాయి? ఎన్విరాన్మెంట్ ఆడిట్ ఉంది, పౌల్ట్రీ ఫార్మింగ్ ఉంది. ఓకేనా? సో ఎన్విరాన్మెంట్ ఆడిట్ ఆర్ పౌల్ట్రీ ఫార్మింగ్ యూ విల్ బి టేకింగ్, అండ్ ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి again same kind of segregation, and here also one more subject already we have taken, environmental and personality development, and third one is what was that? Environmental audit. And after that, along with that, there will be Telugu and English will be automatically there. And after that, how many are there? 1, 2, 3, 4, 5 plus 3 core subjects, 8 subjects. So in first semester 7 subjects, second semester 8 subjects, third semester 8 subjects would be there. Okay na? Inka next fourth semester nana only core subjects. Only core subjects means BZC, botany 2 papers, geology 2 papers, chemistry 2 papers. There is no foundation courses in the fourth semester. If you are MPCS, maths 2 papers, physics 2 papers, computer science 2 papers. Only 6 papers in the fourth semester. Now I have already told you, fifth and sixth semester there won't be any class work, only project work, whether it may be internship, whether it may be training, whether it may be field work, whether it may be survey, whatever it may be, entire third year is allocated for the skill enhancement courses. ఏంటన్నా స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్. అయితే నాన్న ఇక్కడ ఇంకొక మెలుకుంది. నీకు ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి మధ్య ఏమొస్తాయి? సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా. ఇక నుంచి సమ్మర్ హాలిడేస్ ఉండవయ్యా. ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి మధ్య ఉన్నటువంటి సమ్మర్ హాలిడేస్ లో ఫస్ట్ సెషన్ ఆఫ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. మొత్తం 3 దశల్లో మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. మొదటి దశ ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తారు? ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి మధ్య ఉన్నటువంటి సమ్మర్ హాలిడేస్ లో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళా సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా నాన్న, మనకు ఉండవయ్యా. మరలా సెకండ్ స్టేజ్ ఆఫ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ 2 దశలు అయిన తర్వాత థర్డ్ ఇయర్ లో కంప్లీట్ గా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. సో హియర్ మీరు ఒకవేళ ప్లీజ్ లెట్ మీ, ఒకవేళ థర్డ్ ఇయర్ అయిపోయినాక పొంతులా నాకు ఇదే నచ్చింది, నేను ఇంకో సంవత్సరం ట్రైనింగ్ తీసుకుంటా అంటే ఫోర్త్ ఇయర్ కూడా నువ్వు ట్రైనింగ్ తీసుకునేలాగా గవర్నమెంట్ దానికి ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అందజేస్తారు. పోనీ థర్డ్ ఇయర్ తర్వాత నేను బయటికి వెళ్ళిపోతా అనుకునే వాళ్ళు డిగ్రీ తీసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఫోర్త్ ఇయర్ కంటిన్యూ చేస్తామనే వాళ్ళకి హానర్స్ అనే పేరుతో సబ్జెక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. Whether it may be botany honors, zoology honors, history honors, economic honors, accounting honors, whatever it may be. If you want to continue your degree for 4th year, you can continue it, and that is called as honors. Okay na?
So that is the complete division of subjects. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ లో ఏ సబ్జెక్ట్స్ లో నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావు అనేది నువ్వు ఈ ఫస్ట్ సెషన్ లో తీసుకున్నటువంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్, సెకండ్ సెషన్ లో తీసుకున్నటువంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్, తర్వాత నువ్వు ఇక్కడ తీసుకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, వీటన్నింటినీ ఒక అంచనాకు చేసి ఒక చోట చేర్చి తర్వాత కొన్ని ఆప్షన్స్ అనేటువంటి స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. So based on your skill development courses, based on your skill development training sessions in the first stage and second stage, the final year, that means third year skill enhancement courses will be available for the student. Okay na? Babu last bench మా కాలేజీలో అయితే ఈ పాటికి అయిపోయాను. అర్థమైందా? కొద్దిగా నేను చెప్తున్నా కదయ్యా, చెప్పేది వినిపించుకోవా? ఏమయ్యా ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఆన్సర్ చెప్పలేవు. రైట్. సో దట్ ఈస్ ద స్ట్రీమ్ ఆఫ్ మన డిగ్రీ. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్లు ఉంటే యూ కెన్ ఫోర్స్ మీ, యూ కెన్ ఆస్క్ మీ. ఇప్పుడు స్పీక్ అయ్యా, నువ్వు స్పీక్ అయ్యేది ఏందో స్పీకు. రైట్. So, right. So now let's move to second session. Second session అంటే while pursuing your graduation, how you can prepare for competitive exams. So as part of that, Madhusudan sir already చెప్పారు. విద్యార్థులను కొంత దిశానిర్దేశం చేసేటువంటి పనిలో ఉన్నాను అని. ఎందుకు చెప్పారంటే మార్కాపూర్ లో ఉన్నటువంటి రేస్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ లో నేను కూడా ఒక వ్యక్తిని. అందువల్ల సార్ ఆ రకంగా మాట్లాడడం అనేటువంటి జరిగింది. మీకు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి దాని మీద కూడా రేస్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి సింబల్ ఒకటి ఉంది. సో వాళ్ళ యొక్క సౌజన్యంతో దాన్ని మీకు జిరాక్స్ చేయించి ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో నౌ లెట్స్ మూవ్ టు the next session, how you can prepare for competitive exams while pursuing your degree. డిగ్రీ చదివేటప్పుడే కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎలా? చాలా మంది చేసేటువంటి పని ఏంటంటే while pursuing degree, if anybody says that అరే you go and attend for the competitive exam sessions, there is some coaching center is there, or there is somebody else is there who is guiding the students to get success in competitive arena అంటే వాడు ఏమంటారంటే చూద్దాంలే డిగ్రీ అయిపోయినాక మనం ప్లాన్ చేద్దాం అంట. సో బై ద కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ they will be in dilemma what to do, what not to do. చూస్తుండగానే 3 సంవత్సరాలు గడిచిపోతాయి. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వీడికి షివరింగ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? పీజీ చేస్తే పీజీ బోర్డు మంది చేసి ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే కనీసం సక్సెస్ రావడానికి 2-3 ఏళ్ళ టైం పడుతుంది. సో ఇప్పటికిప్పుడు అర్జెంటుగా నాకు కనీసం నేను బతకడానికైనా ఒక 10,000-15,000 సంపాదించేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి మెల్లగా ఏ ప్రైవేట్ సెక్టార్లోనో ఎక్కడో ఒక చోట వార్డెన్లు గానో, లేదంటే ఎక్కడో ఒక చోట ఆఫీస్ బాయ్లు గానో, లేదంటే ఏదో ఒక చోట ఆఫీస్ వర్కర్లు గానో స్థిరపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అట్లా కాకుండా మనం డిగ్రీ ప్రారంభం నుంచే ఒక ప్రణాళిక కనుక వేసుకోగలిగితే ఆ ప్రణాళికలో భాగంగా మనం ఏమేం చేయొచ్చు అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రేడ్ 1 సర్వీసెస్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నిర్వహించేటువంటి సంస్థను ఏమంటామంటే యూపీఎస్సి అంటాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ గోయింగ్ టు రిక్రూట్ ద స్టూడెంట్స్ ఫర్ ది ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ గ్రేడ్ 1 సర్వీసెస్. So here there are 2 categories in the UPSC recruitment. Number 1, all India services. Number 2, grade 1 services. All India services అంటే ఏంటంటే సింపుల్ గా IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, నంబర్ 2 IPS ఇండియన్ పోలీస్ సర్వీస్, నంబర్ 3 IFS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కాదు నాన్న,
IFS, Indian Forest Service is not All India Service. Indian Forest Service is known as All India Services. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు కూడా ప్రశ్న అడిగారు. ఈ క్రింది వాణిలో ఆల్ ఇండియా సర్వీస్ కానిదేది అంటారు. ఆప్షన్ ఏ IAS, IPS, IFS, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని 3-4 ఆప్షన్స్ ఇస్తాడు. సో విచ్ ఈస్ నాట్ as part of all India service అంటే Indian foreign service is not all India service. Indian forest service is known as all India services. So let it be all India services are there. How many all India services are there in India? 3 all India services are there. And after that around 20 to 22 categories are there. They were known as grade 1 services. These 2 services, the people who selected for these 2 services can be posted at any state in India, and they were known as central government employees, particularly grade 1 and all India service employees. For example, what are the services as part of grade 1 service? For example, I already told you Indian Foreign Service is a grade 1 service, Indian Revenue Service is a grade 1 service, Indian Railway Service is a grade 1 service, Indian Information Service is a grade 1 service, Indian Postal Service is a grade 1 service, Indian Accounts and Auditing Service is a grade 1 service. Like that, there are 22 services are there as part of UPSC grade 1 services. Okay na? So if anybody wants to prepare for UPSC civil services exam అంటారు. సింపుల్ గా దీన్ని ఏమంటారు నాన్న? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అని పిలవడం జరుగుతుంది. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనగానే మన వాళ్ళు అదో బ్రహ్మాండ పదార్థం. సివిల్ సర్వీసెస్ అనేటువంటి బోర్డు చదవాలి. సివిల్ సర్వీసెస్ అంటే మనకి రాదు. సివిల్ సర్వీసెస్ అంటే చాలా కష్టం అనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. చాలా మంది అనుకుంటారు, ఓ పొంతులో నువ్వు భలే చదువుతావులే, చెప్పేవాడికి వినేవాడు లోకువ, నువ్వేమైనా చెబుతావు, చదివేది నేను కదా. అయ్యా, చదివేది నువ్వైనా కూడా మేము ఆ స్టేజ్ నుంచి ఇటువైపు వచ్చిన వాళ్ళం కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే దట్ ఈస్ వెరీ వాట్ టు సే దట్ రోజుకు 3 నుంచి 4 గంటలు యూపీఎస్సీకి చదివితేనయ్యా విత్ ఇన్ 3 years లో యూ కెన్ హ్యావ్ success, or you can have some sort of command over the UPSC exam pattern, and you can easily understand the nature of UPSC exam. 3 ఏళ్ళు రోజుకి 3 గంటలు ప్రపంచం తల్లకిందులైనా, ప్రపంచంలో ఏం జరిగినా, ఇంట్లో పెళ్ళున్నా, పేరంట ఉన్నా, తద్దిరం ఉన్నా, పాడున్నా, ఏమున్నా నీకు సంబంధం లేదు. You have to allocate those 3 hours for your civil service, and you have to allocate those 2 hours for your competitive exam preparation. Then only you can get success. For 3 years you have to allocate at least 3 hours in a day. Day ఎంతగా? 3 గంటలు. నేను ఇందాక చెప్పిన పాడినా, తద్దిరం ఉన్నా, ఏమున్నా నీకు సంబంధం లేదు. నీకుండే సంబంధం నాకు 3 ఏళ్ల తర్వాత సక్సెస్ కావాలి. 3 ఏళ్ల తర్వాత సక్సెస్ కావాలంటే రోజుకి 3 గంటలు చదవాలి. ఆ 3 గంటలు ఆ రోజు రేపు డిగ్రీ ఎగ్జామ్ ఉన్నా కూడా నువ్వు ఈ రోజు 3 గంటలు చదవాల్సిందే. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే మీరు డిగ్రీ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారో, ఎంత అద్భుతంగా రాస్తారో నాకు తెలుసు. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుండి డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ సెక్టార్లో. పిల్లలు చివరి వారం రోజులే అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తారు. మామూలు బ్యాటింగ్, టెస్ట్ క్రికెట్ ఆడతారు. అవసరమైతే 2 టెస్టులు కలిపి ఒకే రోజు ఆడతారు. అర్థమైందా? కావాలంటే 3 టెస్టులు 1.5 డే డివైడ్ చేద్దాం మామ, చేదుకో నారాయణ అంటాడు. ఎందుకంటే మీరు ఒక పాయింట్ చెప్తాను, నాగార్జున యూనివర్సిటీ ఎగ్జామ్స్ తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ నేను ఒక పాయింట్ ఏం చెప్తానంటే నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్ ఒక చిన్న సామెత చెప్తాను. నువ్వు ఎగిరి దంచినా, ఎగరకుండా దంచినా ఒకటే మార్కులు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఎగ్జాంపుల్స్ చూసాను నేను. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, సార్ ఎకనామిక్స్ లో 0 వచ్చింది సార్, రీవాల్యుయేషన్ పెట్టమంటారా సార్ అన్న. ఏం చేయాలో అర్థం కాల. సరే తల్లిగా పెట్టు చూద్దామన్నా. పెట్టింది, 55 మార్కులు వచ్చినాయి. అవాక్కయ్య పైకి తెల్లదనమని కింద యాడ్ వచ్చింది. 0 వచ్చిన వాడికి 55 మార్కులు ఏందయ్యా అసలు. తర్వాత ఇంకొకటి వచ్చిండు, సార్ నాకు 2 మార్కులు వచ్చినాయి సార్, ఏం చేయమంటాడు.
నువ్వేం చేయొద్దు అబ్బాయి, రివాల్యూషన్ పెట్టు, నీ బతుకు బాగుంటే పాస్ అవుతావు అని చెప్పి. అంటే ఇట్లాంటి వింతలు, విడ్డూరాలు, ఘోరాలు, అకృత్యాలు, నేరాలు, అన్యాయాలు చూసి చూసి ఈ పరిస్థితికి వచ్చిన అనమాట మేము. అందుకని నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయనేటువంటి సొట్టు, సాకు, వంక నాకైతే చెప్పదు. ఎందుకంటే డిగ్రీ ఎగ్జామ్స్ రేపు హ్యూమన్ వాల్యూస్ ఉందంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పుస్తకం కొని దాన్ని 2 ముక్కలు చేసి నైట్ మొత్తం చదివి పొద్దున్నే నీ నోటుకు వచ్చింది రాసేవాడు 3 మంది ఉన్నారు. నేను అబద్ధం అనేది చెప్పట్లా. ఆల్మోస్ట్ ఆల్ మీరు చేసే పనే ఇది. మీరు సోకాళ్ళు తెలివితేటలు కలిగిన వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యారో నీకు తెలుసు, నాకు తెలుసు. లోగుట్టు పెరుమాళ్ళు పెరుక, అంతే కదా. ఇంటర్మీడియట్ లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎగ్జామ్ ఎట్లా పాస్ అయ్యారో నీకు తెలుసు, నాకు తెలుసు. పెరుమాళ్ళు పెరుక లోగుట్టు. అందుకని డిగ్రీ ఎగ్జామ్స్ లేదంటే డిగ్రీ పరీక్షలు అనేటువంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వడానికి అడ్డం కానే కాదు. సో అందుకని నాన్న ఇంకొకటి, ఈ 3 years, ఈ 3 hours దేనికి ఎంతసేపు చదవాలి, దేనికి ఎంతసేపు చదవాలనేటువంటి దాంట్లో నాన్న యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ది హిందూ న్యూస్ పేపర్ అనే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ను ఖచ్చితంగా చదవాల్సిందే. నీకు బద్ధకం, ఆయాసం, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటి తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటే మీకోసం నాలాంటి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు హిందూ పేపర్ చదివి సాయంత్రానికి యూపీఎస్సీకి ఉపయోగపడేటువంటి హిందూ పేపర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ మొత్తం హిందూ పేపర్ జిస్ట్ ఆన్ దిస్ పర్టికులర్ డే పెట్టి హిందూ పేపర్ జిస్ట్ లో బోల్డ్ మంది యూట్యూబ్ లో పెడుతున్నారు, బోల్డ్ మంది వెబ్సైట్స్ లో పెడుతున్నారు. కనీసం దాన్నన్నా చదివితే 2 పేజీలో 3 పేజీలో ఉంటుంది. నువ్వు కష్టపడి చదవకుండా దాన్నైనా చదివితే కూడా నాన్న నీకు కొంత అవగాహన అనేటువంటిది వస్తుంది. నీకు నాన్న కొన్ని వెబ్సైట్లు ఉన్న యూపీఎస్సీ portal.com అని ఒక వెబ్సైట్ ఉంది, మృణాల్.com అని ఒక వెబ్సైట్ ఉంది. భారత ప్రభుత్వం అధికారికంగా పబ్లిష్ చేసి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి www.upsc.gov.in అనేటువంటి దానిలో కూడా ఈ మెటీరియల్ అనేటువంటిది యూపీఎస్సీకి ఉపయోగపడేటువంటి మెటీరియల్ అందులో అందుబాటులో నిక్షేపంగా నిస్తేజంగా పడి ఉంటుంది. ఏముంటుంది? పడి ఉంటుంది. ఎందుకంటే మనం చూడం, ఎందుకంటే మనం పట్టించుకోం. మనకి కావాల్సింది వాట్సాప్ లో స్టేటస్ పెట్టినా వీడు చూసిందా చూడలేదా, వాడి కోసమే కదా నేను పెట్టినా. వాడే చూడకపోతే నా మనసు చలించిపోతుంది కదా, నా మనసు ద్రవించిపోతుంది కదా, నా హృదయం ముక్కలైపోతుంది కదా. ఈ ముక్కలు నేను ఎట్లా అతికించలే, ఇవన్నీ యాడ జరుగుతాయి. కాబట్టి అయ్యా జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు గురించి ఒక అద్భుతమైనటువంటి అంశం చెప్తా వినండి. నీవు ఈ వయసులో కనుక కొద్దిగా రోజుకు 3 గంటలు కష్టపడి 3 ఏళ్ళు కష్టపడినాక 22 సంవత్సరాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించామనుకో, 38 సంవత్సరాల సర్వీస్ ఉంటుందయ్యా. ఎన్నేళ్ళ సర్వీసు? 38 సంవత్సరాల సర్వీస్. నాకు 24 సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందయ్యా. 24 సంవత్సరాల వయసులో నేను ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపిక అయినప్పుడు నా జీతం 50,000. At the age of 24 years, I got selected as a government degree college lecturer. I was pursuing my PhD in Jawaharlal Nehru University at that point of time, New Delhi. So that was the #1 university in India. If you check, you can check it. Jawaharlal Nehru University, New Delhi. That is the grade 1 university and the #1 university in the world, in India. So I left my PhD and I joined as a degree college lecturer in Yerragondapalam. My first posting is Yerragondapalam. Still I am there only since around 9 to 10 years. Okay now. So at the age of 24 I got selected as a degree college lecturer. That means I have the service around 36 years. సంవత్సరం నెలకి 50,000 అన్నా, 12 50,000 ఎంతనా? 6 లక్షలు. ఓకేనా?
10 ఆర్లు 60 లక్షలు, 20 ఆర్లు 1,20,00,000, 30 ఆర్లు 1,80,00,000, 6 ఆర్లు 36, 2,16,00,000 నా జీతం నేను రిటైర్మెంట్ అయ్యేసరికి ప్రభుత్వం నుండి తీసుకునేది. ఏంటది? అందులో ఇంక్రిమెంట్ లేవు, అందులో డిఏలు లేవు, అందులో పే రివిజన్ లేదు. ఇవన్నీ లేకుండా శుద్ధంగా 50,000 తీసుకుంటే నా మొదటి చిత్రం ఎంత తీసుకుంటా? 2,16,00,000 తీసుకుంటా. మళ్ళా మీకు ఒక విచిత్రం చెప్తాయా, ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరానికి 5,000 జీతం ఖచ్చితంగా పెరిగింది. 2 డిఏలు వస్తాయి, ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. అంటే సంవత్సరం డిఏ అంటే డియర్నెస్ ఎలవెన్స్ అంటారు నాన్న, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెంచుకుని ప్రతి ఎంప్లాయీ యొక్క జీతం 6 నెలలకు ఒకసారి పెంచుతారు. ఒక్కోసారి 2% ఉంటుంది, ఒక్కోసారి 3% ఉంటుంది, ఒక్కోసారి 5% ఉంటుంది, ఒక్కోసారి 10% కూడా ఉంటుంది. 50,000 మీద 10% అంటే 5,000 కదా, 50,000. ఒకసారి రెండోసారి దాని మీద 5 పెంచింది అనుకో 2,500 దాకా పెరుగుతుంది. తర్వాత 57,500 ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి మళ్ళా దాని మీద 3% ఇంక్రిమెంట్ వస్తుంది. అంటే 3% అంటే 1,500 వేసుకో. అంటే ఫస్ట్ ఇయర్ లోనే ఎంత పెరిగింది? 10,000 పెరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి 60 అవుతుంది. మళ్ళా 10 ఏళ్ల తర్వాత పే రివిజన్ కమిషన్ అని వస్తుంది, నీ జీతం డబల్ అవుతుంది. ఇప్పుడు 60 ఉందనుకో 10 ఏళ్ల తర్వాత ఎంత చేస్తాడు? సుమారు 1.1 1,10,000 1,05,000 చేస్తాడు. మీరు చూడండి, ఇప్పుడు ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 30 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ జీతం ఎంతో తెలుసా? దాదాపు 2,10,000. ఎంత నెలకి? సంవత్సరానికి అదయో. సో ఆ లెక్కన 12 నెలలు అంటే 12 రోజులు ఎంత? 24 లక్షలు. ఇది నేను తమాషాగా నేను చెప్పేది. కావాలంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ శాలరీ రైట్ నౌ అని కొట్టు. బేసిక్ ఇప్పుడు ఎంత ఉందంటే 57,700 ఉంది. అది కాక డిఏ తర్వాత హెచ్ఆర్ఏ కలుపుకుంటే మొత్తం 62,000 23,000 ఉంటుంది స్టార్టింగ్. ఇప్పుడు ఇది భవిష్యత్తు అందంగా ఉంటుంది అని ఊహించుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. సో ప్రతి నెల 50,000 రూపాయల జీతం వస్తుంది. చక్కగా రోజు బడికెళ్ళి పాఠాలు చెప్పొచ్చు. మనకు వచ్చినటువంటి దాంతో ప్రశాంతంగా ఓ చిన్న ఇల్లు కట్టుకోవచ్చు, ఓ చిన్న కారు కొనుక్కోవచ్చు, ఓ చిన్న భార్యను చేసుకోవచ్చు, ఓ చిన్న భర్తను చేసుకోవచ్చు, 2 పిల్లలు ఉంటారు, జీవితం చక్కగా సాగిపోతుంది. చిన్న అంటే సాధారణంగా మీకంటే చిన్నవాళ్ళు చేసుకుంటారని అలా చెప్పారులే. సో ఇక్కడ చిన్న సాగుని చెప్పుకోవచ్చు. చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుని ప్రశాంతంగా గడిపేది. ఈ కథ ఎందుకు చెప్పానయ్యా అంటే మీకు భవిష్యత్తు అందంగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు కష్టపడక తప్పదు. భవిష్యత్తులో సమాజంలో మనకంటూ స్థానం ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు కష్టాలు పడక తప్పదు. కష్టపడడం అంటే చదవడం కష్టపడడం అంటున్నా నేను. ప్లీజ్ లెట్ మీ స్పీక్. ఓకేనా? సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు హిందూ పేపర్ ఖచ్చితంగా చదవండి అమ్మా. రెండవది, డిగ్రీ స్థాయిలోనే ఉండగానే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని ఉంటాయమ్మా. ఏంటవి? ఎన్సీఆర్టీ ఫ్రీగా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు సైన్స్, సోషల్ ఖచ్చితంగా చదవాలి. ఇంటర్మీడియట్ వచ్చేసరికి సైన్స్ సోషల్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ చదివితే సరిపోతుంది. సైన్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అవసరం లేదు. ఏం చెప్పాను? ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 10th స్టాండర్డ్. ఇంటర్మీడియట్ వచ్చేసరికి హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు చదివితే సరిపోతుంది. నువ్వు గనక ఈ 2 పనులు చేస్తే రోజు హిందూ పేపర్ చదివి ఎన్సీఆర్టీ బుక్స్ మీద కంప్లీట్ కమాండ్ తెచ్చుకుని నీ డిగ్రీ సబ్జెక్ట్ లో మినిమం స్థాయి కోర్సు మినిమం స్థాయి స్కోర్ తెచ్చుకుంటా ఉంటే డిగ్రీ అయిపోయేసరికి నీకు జనరల్ స్టడీస్ అంటే ఏంటో అవగాహన వస్తుంది. అదే నువ్వు ఇది మొత్తం డిగ్రీ అయినాక స్టార్ట్ చేసావు అనుకో నాన్న, డిగ్రీ అయినాక నీకు జనరల్ స్టడీస్ అంటే ఏంటో అర్థం కావడానికి 2 ఏళ్ళు పడుతుంది.
2 ఏళ్ల తర్వాత నాన్న హాస్టల్లో ఉన్న హాస్టల్ ఫీజు నెలకు 3,000 అంటే మీ నాన్న పైనుంచి కిందకు చూస్తాడు. At the age of 22, you stupid fellow, you are asking money from me, and when you will earn money, when you will settle, ఆయన నెత్తి మీద చుట్టిట్లా అనుకుంటాడు. నా కొడుకు మంచిగా సెటిల్ అవుతాడేమో అనుకున్నా వీడు ఇట్లా తయారైనా. 22కు నీకు జనరల్ స్టడీస్ మీద అవగాహన వస్తే నీకు నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి, నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, నీకు ఉద్యోగం ఎప్పుడు రావాలి, 25 అవుతుంది. ఇక బతుకు ఫస్ట్ స్టాండ్. నాన్నగారు అంటారు, నాన్న ఉద్యోగం రాకపోయింది, ఏ వయసులో జరగాల్సిన మొదట ఆ వయసులో జరగాలి కాబట్టి there is no option నాన్న. మన కోసం మన మేనత్త కూతురు, మన యొక్క అక్క కూతురు, ఎక్కడో దూరాన బంధువుల కూతురు సిద్ధంగా ఉంటుంది. పలానా వాడు అడిగారయ్యా మంచి సంబంధం చేసుకో, వాళ్ళే చూసుకుంటామన్నారు. వాళ్ళే చూసుకుంటామన్నారు కదా, వీడు మొదలేస్తాయి. అయిపోయింది బతుకు బస్ స్టాండే. నువ్వు పెళ్లి చేసుకున్నావా ఉద్యోగం లేకుండా, నీ బతుకు బస్ స్టాండే. వారం రోజులు అమ్మాయి అందంగా కనపడుతుంది, 10 రోజులకి ఇంకా అందంగా కనపడుతుంది, 4 రోజుల తర్వాత నీకు విశ్వరూపం చూపిస్తుంది. ఏంటయ్యా ఈ వేయి కూరగాయ వేయి ఏంటిది చాటగారు ఎందుకు చేసుకున్నా? ఈ మాటలు వస్తే నీకు జీవితం మీద విరక్తి పడుతుంది. నాయన ఈ చర్యలని జరగకుండా ఉండాలంటే నువ్వు డిగ్రీలో 3 గంటల రోజు కష్టపడి చాలయ్యా. ఎక్కువేం అడగట్లా. 24 గంటల్లో 3 గంటలు కష్టపడు. డిగ్రీ అయిపోయేసరికి కనీసం యూపీఎస్సీ కాకపోతే ఏ పోలీస్ కానిస్టేబుల్, ఏ ఎస్ఐయో లేదంటే ఏ జూనియర్ అసిస్టెంట్ అన్న దొరుకుతుంది. కనీసం జూనియర్ అసిస్టెంట్ జీతం ఎంత తెలిసే ఇప్పుడు స్టార్టింగ్ 30 నుంచి 35,000 ఉన్నాయా. పోలీస్ కానిస్టేబుల్ గ్రేడ్ 4 కేటగిరీ 30 నుంచి 35,000 ఉన్నాయా. విఆర్ఓ 30 నుంచి 35,000 ఉన్నాయా. ఓకేనా? సో ఇవి కూడా కాదు, మా వల్ల కాదు, కొంత 3 గంటలు కూడా నేను చేయలేను. నా బదులు ఎవరో కూడా అన్నం తినాలి అన్నం అనుకో. నేలాంటి వాళ్ళ కోసం, మాలాంటి వాళ్ళ కొంతమంది సరే ఏదో మనం సొంత లాభం కొంత చూసుకుని జనాలు కూడా కొంత సర్వీస్ చేద్దామని రేస్ ఇన్స్టిట్యూట్ లాంటివి కొన్ని పెట్టాం. నీకు ఓపుకున్నప్పుడు ఉదయం 2 గంటలు, సాయంత్రం ఒక 2-3 గంటలు వచ్చావనుకో, దానిలో నువ్వు ఇంటికాడ కష్టపడి చదవకుండా ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ క్వశ్చన్లు ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది కోచింగ్ రూపంలో ఇస్తాం. అది అక్కడ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో ఉన్న మార్గాలు 2. ఒకటి నువ్వు చదువుకుంటావా, 2 ఎవరి మీదైనా డిపెండ్ అయ్యి వాళ్ళ ద్వారా ఏమైనా సక్సెస్ తెచ్చుకుంటావా అనేది నీ ఇష్టం. దట్ ఈస్ డిపెండ్ ఆన్ యూ. సో ఈ 3 ఏళ్లలో యూపీఎస్సీ కథ అది. నెక్స్ట్ నాన్న నువ్వు యూపీఎస్సీ వద్దు, నా బతుకు చిత్రం అంత స్థాయికి వెళ్ళలేకపోతున్నా, నా ఆలోచనలు ఇక్కడితోనే ఆగిపోతున్నాయి, నేను ఏ గుమ్మస్తాగానో సెటిల్ అయిపోతా, నాకు అంతకు మించి పెద్ద ఆశలు, ఆశయాలు, కోరికలు, లక్ష్యాలు ఏమీ నిర్దేశించుకోలేదు అంటే మెల్లగా డిగ్రీ స్థాయిలోనే జనరల్ స్టడీస్కి, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కన్నా ఇదేం చెప్పినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రధానంగా యూపీఎస్సీ గురించి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నాన్న మనకి గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది, నెక్స్ట్ గ్రూప్ 2 ఉంది, నెక్స్ట్ గ్రూప్ 3 ఉంది. గ్రూప్ 3 అంటే పంచాయతీ సెక్రటరీ అది. నెక్స్ట్ గ్రూప్ 4 ఉంది. గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్, విఆర్. గ్రూప్ 3 ఏసీటీఓ, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్. గ్రూప్ 1 వచ్చేసరికి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే డిప్యూటీ కలెక్టర్, తర్వాత సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, నెక్స్ట్ ఆర్టీఓ రోడ్ ట్రావెల్ ఆఫీసర్, తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1, ఓకేనా, రిజిస్ట్రార్ గ్రేడ్ 1 టౌన్స్. ఇట్లా గ్రూప్ 1లో కొన్ని ఉద్యోగాలు. వీటికి ఏం చదవాలయ్యా డిగ్రీ స్థాయిలో అంటే వీటన్నింటికి సమిష్టిగా జనరల్ స్టడీస్ అనేటువంటిది సాధారణంగా ఉంటుంది. అసలు జనరల్ స్టడీస్ అడుగుతున్న పొందులా నువ్వు అందులో ఏముంటుందో చెప్పు అంటారా. అందులో జనరల్ స్టడీస్ లో హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ చదవాలి, పాలిటీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, స్టాండర్డ్ జీకే చదవాలి,
సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ చదవాలి. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చదవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి. అయ్యా ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయని కంగారు పడబాకండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ 2 రోజుల్లో చదవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ 2 రోజుల్లో చదవచ్చు. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3 రోజుల్లో చదవచ్చు. మొత్తం మెటీరియల్ అది మొత్తం కలిపినా కూడా 60 నుంచి 100 పేజీల లోపే ఉంటుంది. కొద్దిగా పాత ప్రశ్నాపత్రాలను మనం అధ్యయనం చేస్తే తేలికగా డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి మూడింటికి కలిపి కనీసం 20 నుంచి 25 మార్కులు వస్తాయి. ఏ ఎగ్జామ్ లో అయినా ఒక గ్రూప్ 4 లో కానిస్టేబుల్ ఎగ్జామ్ కి తప్ప మిగతా అన్నింటిలో కూడా అవి 3 కామన్. ఓకేనా? దయచేసి మీరు వినకపోతే కీప్ క్వైట్. వినేవాళ్ళు కొద్దిగా శ్రద్ధగా వింటున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఐ ఫెల్ట్ దట్ సాధనా స్టూడెంట్స్ ఆర్ వెరీ disciplined, and I know that sadhana students are very good. So you have to, I have to go away from classroom with such kind of spirit that sadhana students have cooperated and sadhana students are very good అనేటువంటి భావనతో నేను క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళేలాగా చేయను. లేదా నాకు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నంత రేపు ఎవరో ఒకరు నా దగ్గరికి రావాలి. నేను చెప్తున్నాగా, వాడు పడతారు ఆ బాధ. ఇందాకే సార్ చెప్పారు కదా, వెంటనే వెస్ట్రన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ కన్సర్న్ టు అడ్మిషన్స్ రిలేటెడ్ టు గ్రాడ్యుయేషన్. ఆల్మోస్ట్ మీ జుట్టు మొత్తం నాకు అక్కడ కనపడుతుంది, నీ బతుకు చిత్రం మీద మొత్తం నాకు కనపడుతుంది నా హెచ్ఎల్సి లాగిన్ లో. దయచేసి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయిపోయినాక కావాలంటే బయటికి వెళ్ళి సరదాగా టీ తాగుతాం అందరం కలిసి, అప్పుడు ముచ్చట్లు చదువుతారు. ఓకేనా? సో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీస్ క్వైట్ కామన్. కాకపోతే దీనిని చదివేటి క్రమంలో కూడా మనకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. ఎన్సీఆర్టీ బుక్స్ ఏమో ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి నాన్న, తెలుగు అకాడమీ పుస్తకాలు ఏమో తెలుగు మీడియంలో ఉంటాయి. నువ్వు ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో ఇది ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ఉపయుక్తంగా ఉంటాయి. ఓకేనా? సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కంగారు పడాల్సినటువంటి పని అవసరమే లేదు. ఇంకొకటి, మన కళాశాలలో రేస్ ఇన్స్టిట్యూట్ తరఫున ఒక జనరల్ పాయింట్ ఇది, నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి కానీ ఇంగ్లీష్ మీడియంలో జనరల్ స్టడీస్ కి ఇక్కడికే వచ్చి శనివారం లెసన్స్ చెప్పడానికి సార్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సార్ వాళ్ళు దానికి అంగీకరించడం జరిగింది. సో ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఇక్కడ జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి కోచింగ్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఫర్ దట్. ఎంటైర్ సాటర్డే ఈస్ అలొకేటెడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా? ఇంకొకటి, బ్యాంకింగ్ సెక్టర్ కి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా మనకి మీకు పేరు వినే ఉంటారు, జిలానీ సార్ అని. సో జిలానీ సార్ గత 25 సంవత్సరాల నుంచి ఆయన కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు. బ్యాంకింగ్ సెక్టర్ లో ఆయన ద్వారా ఉత్తీర్ణత పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఈ చుట్టుపక్కల బ్యాంకుల్లో పనిచేస్తా ఉన్నారు. సో బ్యాంకింగ్ సెక్టర్ కి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా మన దగ్గర సెపరేట్ సెషన్స్ అనేటువంటి అందులో భాగంగా కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ రెండింటిని మైండ్ లో ఉంచుకోండి. కొంతమంది ఈ మధ్య పిచ్చి పిచ్చి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని పేర్లు వేస్తారు. 2018 ఇన్స్టిట్యూట్ పెడతారు, 2009లో ఉద్యోగం వచ్చిన వాడికి ఈయన నా దగ్గరే కోచింగ్ తీసుకున్నాడు అంటాడు. అదే నీకు పెళ్ళైంది 2018లో అయితే 2009లో కొడుకు ఎట్లా పుట్టిండ్రా అంటే అది అంతే అంటాడు. ఏమంటాడు? అది అంతే, నాకు పెళ్లి 2018లో అయితే కొడుకు 2009లో పుట్టిండు. అది అక్రమ సంతానమా, సక్రమ సంతానమా, లేదంటే ఉపక్రమ సంతానం అనేది ఎవరికి తెలియదు. అందుకని పై సదస్సులు చూసి మోసపోకుమా అని ఆ రకమైనటువంటి యాడ్లు, అడ్వర్టైజ్మెంట్లు, బొమ్మలు ఎక్కువ కనపడి కదా అని అట్రాక్ట్ అవ్వదయా. ఓకేనా? సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. దాన్ని ఒకసారి మీకు అనలైజ్ చేయడానికి ఆ మాట చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకేమో తెలుగు అకాడమీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో ఎన్సీఆర్టీ. ఇంకొక డౌట్, చాలా మందికి అయ్యా యూపీఎస్సీ రాయాలంటున్నారు, నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్లోనే రాయాలా? నువ్వు యూపీఎస్సీ రాయాలనుకుంటే తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ రాయవచ్చు.
తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి సక్సెస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఓ రామచంద్రుడు అని ఒక ఆయన సిల్వర్ జూబ్లీలో తెలుగు మీడియం వరకు డిగ్రీలో చదివిండు. ఆయన తర్వాత కాలంలో యూపీఎస్సీ తెలుగు మీడియంలో రాసి విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. ఐ సత్యనారాయణ రాజు అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మా సూపర్ సీనియర్, ఆయన 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యి ఇంగ్లీష్ లో తెలుగు మీడియంలో పరీక్షలు రాసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. టగారి మంజునాథ్ అని నా క్లాస్ నా పిహెచ్డిలో నా రూమ్మేట్, చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి, సాధారణమైనటువంటి దిగువ కుటుంబానికి చెందినటువంటి వాడు, పేదరికంలో జన్మించిన వాడు, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. తెలుగు మీడియంలో పరీక్ష రాసి ఆయన ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉన్నాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా సెలెక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో నీకు విజ్ఞానం ఉంటే, నీకు నాలెడ్జ్ ఉంటే మీడియం అనేటువంటిది అడ్డంకి కానే కాదు. కాకపోతే యూపీఎస్సీ మెయిన్స్ పేపర్స్ అనేటువంటివి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. నువ్వు రాయాలనుకుంటే ఆన్సర్ తెలుగులో రాయొచ్చు. అదొక్కటే సమస్య. కనీసం ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకునేటువంటి నాలెడ్జ్, ఆంగ్ల పరిజ్ఞానం కూడా నీకు లేకపోతే యూపీఎస్సీ రాయడం అనవసరం. క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఉంది, దాన్ని నువ్వు అర్థం చేసుకుని తెలుగులో ఆన్సర్ కూడా రాయలేకపోతే నువ్వు రేపు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అయ్యి ఏం చూస్తావు? పేపర్ ఇట్లా చూసి దాని అంటే నువ్వు నీ అంటే అది చూసుకోవడం నీకేం ఉండదు. అర్థమైందా? అందుకని నాలెడ్జ్ గురించి, మీడియం గురించి ఉండేటువంటి అపోహలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? తెలుగు మీడియంలో రాసి యూపీఎస్సీలో విజయం సాధించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఓకేనా? సో అది మనకి సెకండ్ సెక్షన్ కి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ చూడండి నాన్న, నువ్వు గ్రూప్ 1 రాయాలన్నా హిస్టరీ కామన్, గ్రూప్ 2 రాయాలన్నా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్. గ్రూప్ 1 కామన్, గ్రూప్ 2 కామన్, గ్రూప్ 3 కామన్, గ్రూప్ 4 కూడా కామన్. నువ్వు విఆర్ఓ ఎగ్జామ్ రాయాలన్నా కూడా హిస్టరీ చదవాల్సిందే, ఎకనామిక్స్ చదవాల్సిందే, పాలిటీ చదవాల్సిందే, జాగ్రఫీ చదవాల్సిందే, కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాల్సిందే, స్టాండర్డ్ జీకే చదవాల్సిందే. విఆర్ఓకి విఆర్ఏకి ఈ 3 లేవు మా దిస్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈస్ నాట్ దేర్ టు కానిస్టేబుల్, they are not there to SI, they are not there to VRO and VRA, and they are not there to junior assistant, that means grade 4 category jobs. And for remaining jobs, all these aspects has to be covered. Okay na? So ultimately, if you want to prepare for any competitive exams from graduation onwards, you have to allocate the time to your research, your academics, and you have to allocate time to your competitive exams also. So I am telling you again, for 3 years, 3 hours for a day, consistently, with integrity, with commitment, you have to prepare for competitive exams. So that is the way to balance competitive exams and your academics. Okay na? So now sessions continue ga ikkada untune untayi, maybe every Saturday or occasional గా కూడా నేను ప్రతి సాటర్డే ఒక్కొక్క సెషన్ ని ఇక్కడ డీల్ చేస్తూనే ఉంటాను. మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ academics also. If you want to go for academics, if you want to become a researcher, if you want to become a PhD holder, if you want to do research in various fields, you can you can ask me. For that also I can provide guidelines to you, because since I have studied my post graduation and until Master of Philosophy in Hyderabad Central University, and I have been pursuing my PhD in Jawaharlal Nehru University in New Delhi. Okay na? So that is concerned to competitive exams. And finally చెప్దాం అనుకున్నటువంటి ఇంకొక ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ రేస్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ లో నేను టీచ్ చేస్తున్నాను. one of the director in Race Institute. If anybody, from Sadhana College, if you want to have any guidance, if you want to take coaching or something else, and I would prefer that institute. You can see the difference. Okay na? వేరే చోటకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చినాక కూడా నీకు అర్థమవుతుంది.
అట్లా కాకుండా అక్కడికి వచ్చినాక మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా మీకు రాదు. సో దట్ ఈస్ అప్ టు నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. నానా ఎవరమ్మా? ఎనీబడి? నో క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ. సార్ శ్రీధర్ సార్ ఒకసారి పిలుస్తారా? నానా ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఒకవేళ ఏదైనా కెరీర్ పరమైనటువంటి గైడెన్స్ అవసరం అయితే 8309216809కి అయ్యా సాధ్యమైనంత వరకు ఫోన్ చేయొద్దు, మెసేజ్ చేయండి. నేను ఫోన్ మ్యాక్సిమం మాట్లాడడానికి అంత టైం ఉండదు. ఇఫ్ యూ మెసేజ్ మీ ఐ విల్ ప్రొవైడ్ ద సొల్యూషన్ టు యువర్ క్వశ్చన్. 8309216809 and at any point of time you can message me or you can text me. I will respond to you as early as possible. Okay na? మాట్లాడండి.